మేడారం భక్తులతో కిక్కిరిసిపోతుంది. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివశక్తుల పూనకలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ముందుగా జంపన్న వాగుకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తూ తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. శివశక్తుల పూనకలతో జంపన్న వాగు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పొన్నకంటి స్వామి అందిస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మేడారం సమ్మక్క సారలమ్మ పవిత్రమైన జలపాతం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఆ జలపాతం ఆ పక్కనే ఇక్కడ సమ్మక్క సారలమ్మ న్యాచురల్ గా ఇక్కడ కనపడతా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు జలం అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాను ఈ వాటర్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ కనీసం తెల్లటి వాటర్ ఎక్కడ కూడా కొంత ఇంజన్ నీళ్లు కూడా అక్కడ పోయే ప్రయత్నం చేద్దాం. మనము ఆ వాటర్ ఎలా ఉన్నాయి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జలం ఎట్లా ఉన్నాయి అసలు చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే స్వీట్ గా కూడా ఉన్నది కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే ఈ జలం అసలు ఎక్కడి నుంచి ఈ జలపాతం వస్తుంది? ఇంత పవిత్రమైన జలపాతం స్నానం చేస్తే కూడా చాలా ఆ జలపాతం కూడా ఇక్కడ నుంచి వాటర్ అసలు గుట్టల నుంచి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ వాటర్ ఇక్కడ అమ్మవారు అయితే వెలిసిన నేపథ్యం అయితే కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కూడా కొబ్బరికాయలు కొట్టి కూడా మొక్కులు ఆ కుంకుమ పసుపు కుంకుమలు కూడా ఇక్కడ సమర్పించి కూడా కొబ్బరికాయలు కొట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా ఈ పవిత్ర జలం అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇంతవరకు కూడా ఎవరికి అంతు చిక్కకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అసలు ఈ జలం గురించి జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ఇప్పుడు ఒక మన భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ జలం అసలు ఎక్కడి నుంచి వస్తాను? అండి, చిలుకల గుట్ట సమ్మక్క అమ్మవారి నిలయమైన పవిత్ర స్థలము. అత్యంత భక్తి పరవశంతో ఈ చిలుకల గట్టు పైన అమ్మవారు భక్తులకు ఇబ్బంది కలగకుండా వాటరు సదుపాయం కోసం అమ్మవారే సాక్షాత్తు ఈ జలపాతాన్ని సృష్టించారు అనేది భక్తుల ప్రగాఢ సంతాపం. ఆ విధంగా చిలకలగట్టు అమ్మవారి పవిత్ర స్థలం కాబట్టి ఇక్కడ చీమలు గాని ఈగలు గాని దోమలు గాని వాటర్ ఒక స్వచ్ఛందంగా ఒక మినరల్ వాటర్ లెక్క ఒక స్వీట్ గా కొబ్బరికాయ నీళ్ళ లెక్క స్వీట్ గా ఉంటాయి. అసలు ప్రత్యేకత ఏంది? ప్రత్యేకత అంటూ అమ్మవారి ప్రత్యేకత అది తప్ప అసలు దీన్ని కనుగొనడానికి ఎంతో మంది ప్రయత్నం చేసిరు. ఏ విధంగా అనేది ప్రశ్నార్థకారం మిగిలింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారితోటే ఇది వస్తుంది. అత్యంత పవిత్రమైన జలం ఇది. ఈ జలాన్ని భక్తులందరూ సేవించి నొప్పులు గాని ఏమన్నా జబ్బులు గాని ఆరోగ్యపరంగా మంచిది అని భక్తుల ప్రగాఢ సంతాపం. అక్కడ కూడా ఉంది జలపాతం. సమ్మక్క సారలమ్మ తల్లిది సత్యమైన చరిత్ర మన తాతల నుంచి వెళ్ళినది ఇక్కడ ఉన్నది కాబట్టి ఇంతకు ముందు అక్కడికి మన చిలకలగట్టు వాగులు పోయారు ఈ పబ్లిక్ అంతా. అందుగురించి అక్కడ ఏం చేశారంటే మన గురించి మన జనాలు కాపాడడానికి అక్కడ పులులు సింహాలు ఉన్నాయని చెప్పి ఇక్కడి వరకే సమ్మక్క సారక్క మోక్ష ఇక్కడ మనకు కానొస్తుంది కాబట్టి వాటర్ గురించి అన్నయ్య అక్కడికి పోయేది ఎందుకని భగవంతుడు మోక్షం చూపించి అదే వాటర్ ఇక్కడ మనకు శాంక్షన్ అయింది. దేవుడు అనే వ్యక్తి మనకు ఇక్కడ చూపించిండు కాబట్టి ఈ భక్తులంతా ఇక్కడికి వచ్చి పిల్ల జల్ల చిన్న పెద్ద అంతా వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మంచిగా సమ్మక్కకు సారలకు దర్శనం చేసుకొని పోతారు. మళ్ళొక్కటి చిన్న విన్నపం, మన ఇక్కడ చీతక్క పుణ్యమానది కూడా సహకరించింది దేవుడిది. మన చీతక్క సుత ఆమె దయ వల్ల సుతం మంచి మేలు జరిగింది. చేతనేని వాళ్ళు చేతగాళ్ళు అందరూ ఉంటారు అన్నయ్య. మీదికి పోగలుగుతారా? పోలేం. ఇప్పుడు నువ్వో నేనో పోగలుగుతాం అన్న. మన అమ్మ ఉంటది, మన నాన్న ఉంటాడు, అంత దూరం పోగలుగుతారా? అప్పటికి కూడా ఇప్పటికి కూడా సంతోషమైన వార్త ఏంటంటే ఇక్కడ వాటర్ జలపాతం ఇక్కడికి సహకరించినందుకు సమ్మక్క సారక్క తల్లికి వీళ్ళని మరి భక్తులు ఇక్కడికి వచ్చారు. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు జలపాతం ప్రత్యేకత ఏం తెలుసా మీకు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ అంతా ఏం తెలియదు కానీ చిన్నప్పుడు మేము లెసన్ చదువుకున్నాం అనమాట. సమ్మక్క సారక్క ఎలా ఉంటుందో చూద్దామని ఇయర్ వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంటే అమ్మవార్లు సమ్మక్క అని చెప్పి కూడా అక్కడ సారలమ్మ జలపాతం అని కూడా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ ఒక క్యూ లైన్ లో అంటే ఆ అమ్మవారి తీర్థం తీసుకోవడానికి తాగునీరు కావచ్చు, లేక ఆ పుణ్యక్షేత్రం అంటే జలపాతంగా భావించి కూడా ఇక్కడ నుంచి క్యూ లైన్ లో కట్టి కూడా ఆ వాటర్ ఒక మోటార్ పోసిన విధంగా కూడా అక్కడ వాటర్ వస్తున్నాయి. ఇక్కడికైతే చాలా మంది
ఎక్కడెక్కడి ప్రాంతం నుంచి వచ్చిన వారైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈడ కూడా చాలా జలపాతంగా కూడా అక్కడ చూసుకోవచ్చు. అక్కడ కూడా క్యూ లైన్ లో కట్టి అక్కడ సమ్మక్క, ఈడ సారలమ్మ ఆ జలపాతాలుగా 2 నామకరణాలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిలకల గట్టు నుంచి కూడా ఏ కోణం నుంచి వాటర్ వస్తున్నాయో అని కూడా ఇంతవరకు కూడా అంతు చిక్కకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ఈ తల్లివారి దీవెనలతో కూడా ఈ జలం అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు తాగునీరే కావచ్చు ఆ సమస్య లేకుండా కూడా తీర్చడానికి ఇక్కడ ఆ సమ్మక్క సారలమ్మ వాళ్ళ దీవెనలతో కూడా ఈ జలపాతాలు వస్తున్నాయని చెప్పి కూడా భక్తజనం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా వరకు కూడా ఇక్కడ మొక్కులు చెల్లించి సమ్మక్క సారలమ్మ ఆ దీవెనలు అయితే ఇక్కడ జలం అంటే పాపము పుణ్యాలు కూడా మొత్తము కడిగి పారేస్తాయని చెప్పి కూడా ఈ జలంతో కూడా వాటర్ పైన కూడా ఆమె పోసుకొని కూడా పాపాలు కూడా పోతున్నాయని చెప్పి కూడా వీళ్ళ నమ్మకంతో కూడా ఇక్కడికి వారైతే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ అమ్మవారి చిలకల గట్టు దగ్గర కూడా అమ్మవారు ఆ దీవెనలు అందుకోవడానికి కూడా అక్కడ చాలా వరకు మనం విజువల్స్ లో మనం చూపిస్తా ఉన్నాము. ఇప్పుడు అమ్మా న్యూస్ ప్రత్యేకంగా కూడా చిలకల గట్టుకు అమ్మా న్యూస్ బృందం చేరుకుంది అని చెప్పుకోవచ్చు. అమ్మా న్యూస్ బృందం ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఆ అమ్మా న్యూస్ అయితే చిలకల గట్టు గురించి వాటికి పవిత్ర జలపాతం గురించి కూడా తెలిపడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ సమ్మక్క సారలమ్మ ఇక్కడ ఇద్దరి జలపాతాలు అయితే ఇక్కడికి వచ్చి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళు ఇక్కడ బాటిళ్లలో మీరు చెప్పండి, మీరు బాటిళ్లలో ఎందుకు ఈ వాటర్ తీసుకెళ్తున్నారు? ఇంటి దగ్గర బావి కాడ పోసుకోవాలి, ఇంటి దగ్గర ఇట్లా పిల్లలకు బావి కాడ ఇట్లా మంచి కావాలని తీసుకుపోతున్నాం. అమ్మవారు మంచిగా మాకు కరుణించాలని తీసుకుపోతున్నాం. స్నానం కూడా చేసినాం, మా పానాలు మంచిగా ఉండాలి అని స్నానాలు చేసినాం. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా పని చేసుకోవచ్చు, అందుకనే తీసుకుంటున్నాం. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు రాలేరు కదా, వాళ్ళకు కూడా ఇక తీసుకెళ్తాను. వాళ్ళకు కూడా బాటిల్లో బావి కాడ పోసుకుంటందుకు ఎడ్లకు బర్రెలకు అన్నిటికి పోద్దామని తీసుకొస్తాను. గోకుడు మా ఆరోగ్యం మంచిగా ఉండాలని వాటర్ చల్లుకోవడం ద్వారా ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఏది గడ్డి దురద ఏది ఉన్నా కూడా అన్ని పోతాయి. అందు గురించి నాకు దురద ఉన్నది, తల్లి దగ్గరికి వచ్చినాం, ఇది చేస్తే దురద గిరద అన్ని పోతాయని చెప్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినమ్మా? మేము నేరేడ్మెంట్ క్రాస్ రోడ్ సికింద్రాబాద్ నుంచి. అన్ని మంచి చెడు అన్ని వెళ్ళిపోతే అమ్మవారి దగ్గరికి వస్తే అన్ని మంచిగా అవుతాయి. పెద్దలకు పిల్లలకు చిన్నలకు నీళ్ళు తాగిపిస్తే ఉన్న రోగం కూడా ఏది ఉన్నా అన్ని వెళ్ళిపోతాయి. కానీ సత్తంగల్ల తల్లి సమ్మక్క సారక్క తల్లి మేడారంకి జై. ఓకే, ఇప్పటికి మనం చూసుకోవచ్చు అసలు ఇక ఏ నుంచి కూడా ఈ ఊట వస్తుందని చెప్పి కూడా కనుక్కోలేకపోయారని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, మేడారం సమ్మక్క సారక్క నుంచి.